మెల్లమెల్లగా మెల్లమెల్లమెల్లగా బుడి బుడి అడుగులు వేసెను మనసే, నీ వైపే వస్తున్నానని పరుగులు తీసెనే. అరే, నేను సుబ్బుని లవ్ చేస్తున్నాను రా. అన్నా ఏం చేస్తున్నావు అన్నా? లవ్ చేస్తున్నాను రా. రేయ్, సిగ్గుందారా నీకు? అనితతో బ్రేకప్ అయి 3 నెలలు కూడా కాలేదు కదరా? అరే సిగ్గెందుకురా, తను నాకు పరిచయం అయ్యాకే నా లైఫ్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయింది. అరే ఇప్పుడు సుబ్బేమన్నా సర్ప్రైజ్ ఇస్తే తట్టుకున్నంత శక్తి ఉందా నీ గుండెకి? సుబ్బు అందరు అమ్మాయిలా కాదురా, షీ సంథింగ్ స్పెషల్ మామ. తనతో గడిపిన ప్రతి మూమెంట్ మ్యాజిక్ మూమెంట్ రా. హే సుబ్బునే కాల్ చేస్తుందిరా. అర్జున్, రేపు నువ్వు చంటిమంటి ముగ్గురు కలిసి మా ఇంటికి డిన్నర్కి వచ్చేయండి. అదేంటి సడన్గా? ఏం లేదు అర్జున్, మా ఇంట్లో వాళ్ళకి నీకు పరిచయం చెప్పిద్దామని. సో రేపు ఆఫీస్ అయిపోయాక బయట ఎక్కడ తినకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చేయండి, ఓకేనా? అసలే మీ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అని చెప్పావు. ఓహ్ కమాన్ అర్జున్, మరీ ఫ్రెండ్స్ని పరిచయం చేయలేనంత స్ట్రిక్ట్ అయితే కాదులే. సరే, బట్ ఆన్ వన్ కండిషన్. రేపు మీ ఇంటికి డిన్నర్కి వస్తే సండే రోజు నువ్వు మా ఫ్లాట్కి లంచ్కి రావాలి, ఓకేనా? సరే డన్. ఓకే బాయ్. కానే కానే కానే. అరే ఏ మంత్రమేసావే ఓ పిల్ల, గుండె తల్లడిల్లిపోతోంది నీ వల్ల. ఆహా, హాయ్ భాస్కర్ గారు. హాయ్ సార్. ఏంటి నేను జాగింగ్కి రాలేదు? ఓ అదా, నిన్న చలపతిరావు గారి ఇంట్లో పెద్ద పెంట అయింది సార్. ఏమైందండి? వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆఫీస్ స్టాఫ్లో 3 అబ్బాయిల్ని డిన్నర్కి పిలిచింది. దాంట్లో తప్పే ఉంది. దాంట్లో తప్పేం లేదు సార్. వచ్చిన 3లో ఒక అతన్ని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది సార్. అవునా? పాపం చలపతిరావు గారికి గుండెగినంత పని అయింది సార్. అన్నట్టు మా అమ్మాయి కూడా ఈవేళ 3 ఫ్రెండ్స్ని డిన్నర్కి పిలిచిందండి. అవునా? వెంటనే మీ అమ్మాయికి వద్దని చెప్పండి సార్. సొసైటీలో పరువుగా బ్రతికేవాళ్ళు మనం అపరిచితులు ఇంటికి రావటం, లవ్ చేసుకోవటం ఇవన్నీ వద్దు సార్. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు సార్? మీరంతా ఒకటే కంపెనీలో పనిచేస్తున్నారా బాబు? అవును అంకుల్. అవును అంకుల్. జాబ్ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏదైనా వర్క్ చేస్తున్నారా? ఇన్స్టాగ్రామ్ లో మీమ్ పేజ్ ఒకటి రన్ చేస్తున్నాం అంకుల్, తీట తీన్సో రకం అని. పేరు బాగుంది కానీ ఫాలో కొట్టారు, అన్ని డార్క్ మీమ్స్. మీకు అర్థం కావాలంటే మినిమం PhD పక్కా. రే ఆపరా. నానా, మీకు తెలుసా అర్జున్ కొత్త ప్రాజెక్ట్కి టీమ్ లీడ్గా ప్రమోట్ అవబోతున్నాడు తెలుసా? కంగ్రాట్స్. నాకు డౌటే సుబ్బు, 3 years నుంచి అదే చెప్తున్నారు, వర్కౌట్ అవ్వట్లేదు. అయితదిలే అర్జున్. అంతేనా సుబ్బు? ఒకవేళ వాళ్ళు 3 మీ ఇంటికి వచ్చారే అనుకోండి, దాంట్లో ఒక్కడి గురించి మాత్రం చాలా గొప్పలు చెప్తుంది, ఎక్స్ట్రా కేరింగ్ కూడా చూపిస్తుంది. మీ టైం బాగలేకపోతే వాడే మీ అల్లుడు కావచ్చు సార్. అరే అర్జున్, నీకు మటన్ ఇష్టం కదా, ఇంకా కొన్ని పీసెస్ వేసుకో. సుబ్బు, మేక అంటే ఇష్టమే కానీ మరి మేకలాగా మెక్కలేను కదా. తిను తిను. కేరింగ్ అలా చూస్తారేంటి సార్? వాడిని మాటల్లో పెట్టి మ్యాటర్ అంతా బయటకు లాగండి. బాబు, ఫుడ్ బాగుందా? చాలా బాగుంది అంకుల్. మసాలా సరిపోయిందా? సరిపోయిందిగా. చికెన్ గ్రేవీ ఎలా ఉంది? అదిరిపోయిందిగా. బాబు, నువ్వు మా అమ్మాయిని లవ్ చేస్తున్నావా? చాలా లవ్ చేస్తున్నా అంకుల్. అలా కనిపెట్టేశారు మీరు. సచ్చింది గొర్రె.